తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రతినిత్యం ఆసక్తికరంగానే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న కూటమి అక్కడ తీసుకునే చర్యలు, రాజకీయ పరంగా జరిగే నిర్ణయాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. కూటమి అంటే ఒక రాజకీయ అవగాహనేనా? కూటమి అంటే పరిపాలనలో కూడా భాగస్వామ్యం ఉందా అనేది అప్పుడప్పుడు అనుమానాలు వస్తాయి. తాజాగా విశాఖపట్నంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ప్రసంగిస్తూ జగన్ ప్రభుత్వం అంతా అవినీతిమయంగా నడిచింది, రాష్ట్రాన్ని నాశనం చేసేశారు, అంతా అవినీతే జరిగింది, ఇప్పుడున్న ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసింది అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు గాడిలో పెడుతున్నారు చంద్రబాబు గారు అని చెప్తున్నారు. మొత్తానికి సరే, తన ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన బీజేపీ నాయకులు కాబట్టి వాళ్ళు అట్లా చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ ఇప్పుడు నడ్డా గారు జగన్ మీద చేసిన కామెంట్ల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీని మీద మాట్లాడడానికి ఈరోజు మన అతిథి మధుసూదన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో ఈ విషయం మీద మాట్లాడదాం. నమస్తే మధు. నమస్తే సార్. ఏంటి వైజాగ్ పరిస్థితులు గమనించారు కదా? అంటే ఏపీలో బీజేపీ కొత్త అధ్యక్షులు వచ్చాక ఈ మధ్య వైజాగ్లో ఒక రాష్ట్ర స్థాయి కన్వెన్షన్ ఏదో జరిగింది ఆ పార్టీది. దాంట్లో మాట్లాడుతూ నడ్డా గారు ఈ జగన్ గారి అవినీతి మీద మాట్లాడారు. అది ఇప్పుడు డిస్కషన్ పాయింట్ అయింది. ఏమంటారు దీని మీద? గొంగట్లో అన్నం తింట ఎంటుకలు వచ్చినాయి అంటారు అనమాట. రాజకీయాలన్నీ కూడా నా దృష్టిలో ఏంటంటే, భారతదేశ రాజకీయాలు దక్షిణ భారతదేశంలో ఎస్పెషల్లీ చూసుకుంటే ఈ అవినీతి జాడ్యం అనేది, మనీ మేడ్ పాలిటిక్స్ అనేవి ఎక్కువైపోయినాయి. తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, మొన్నటిదాకా లేదు కర్ణాటక కూడా పాకింది. కాబట్టి కర్రున్నోడిదే బర్రె అన్నట్టు, డబ్బులున్నోడిదే రాజకీయం అన్నట్టు తయారైంది. మీరు గొంగట్లో ఎంట్రుకలని కంక్లూషన్ ఒక రాజకీయంగా ఒక కంక్లూషన్ చేయొద్దు. నేను అడిగింది ఏంటంటే, జేపీ నడ్డా గారు గత జగన్ ప్రభుత్వంలో అంత అవినీతిమయం, ఆ ప్రభుత్వం అంతా అవినీతి చేసేసింది అని మాట్లాడారు. అసలు జగన్ ప్రభుత్వం అవినీతి చేసి ఉంటే మరి బీజేపీలో కేంద్రంలో అప్పుడు ఇప్పుడు వాళ్ళే ఉన్నారు కదా, మరి వాళ్ళు దాని మీద ఎందుకు స్పందించాలి? అందుకే నేను అన్నది అదేనమాట. కర్ర ఉన్నోడిదే బర్రె నేను అన్నాను కదా. ఇప్పుడు కర్ర వాళ్ళ చేతిలోనే ఉంది. అవినీతి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద 11 సిబిఐ కేసులు రిజిస్టర్ అయ్యి ఉండేది వాళ్ళకి తెలుసు. జగన్మోహన్ రెడ్డి మీద 9 ఈడీ కేసులు నమోదైన సంగతి వాళ్ళకి తెలుసు. ఆ తర్వాత ఆ 11 + 9 20 కేసులే కాకుండా ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి మీద 38 కేసులు ఉన్నాయి, ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి కేసులు. ఈ ఆర్థిక కేసులకి అధిపతులుగా దీన్ని నడిపించాల్సినటువంటి, ఇప్పుడు సిబిఐ ఉందనుకోండి, కేంద్ర స్థాయిలో కేంద్ర హోం మంత్రి కింద ఉంటుంది. ఈడీ అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది నిర్మలా సీతారామన్ గారి కింద ఉంటుంది. ఇది ఫ్యాక్ట్. స్వతంత్ర సంస్థలు కావయి చెప్పుకోవటానికే తప్ప. ఈ రెండు ఏంటంటే, ఒకటేమో అమిత్ షా కింద ఉంటుంది, ఇంకోటేమో నిర్మలా సీతారామన్ కింద ఉంటుంది. ఈ రెండు సంస్థలు పనిచేసి జగన్మోహన్ రెడ్డి అవినీతి చేసిండా లేదా అనేది తేల్చడానికి ఎంత సమయం పట్టద్ది? ఉండేది శాఖల కేంద్ర ప్రభుత్వం కిందే ఉన్నాయి కదా. ఈ ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలు తలపెట్టబోయి అని చెప్పి మన తెలుగు కవి గురిజాడ అప్పారావు గారు ఏనాడు చెప్పారు. ఇప్పుడు సిబిఐ కేసులు ఇన్ని ఉన్నాయి అనేది, దీని మీద శిక్షలు లేవని విని 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 అరిగిపోయిన రికార్డు అయిపోయింది. ఎందుకంటే జనానికి కూడా అతను ఆ కేసుల్లో నేరం చేశాడని నమ్మేవాళ్ళలోనూ, చేయలేదనుకునే వాళ్ళలోనూ ఆ ప్రస్తావన వస్తేనే విసిగెత్తిపోయింది. సరే, ఆ కేసుల సంగతి అలా ఉంచండి. గత 5 ఏళ్లలో, అంటే జగన్ ప్రభుత్వం నడిపినంత కాలంలో అవినీతి జరిగింది, ఆ ప్రభుత్వం అంతా నాశనం చేసిపోయింది రాష్ట్రాన్ని అని మాట్లాడారు ఆయన. ఇప్పుడు అసలు దాని మీద ఏమేమి అవినీతి జరిగింది అనుకున్నాడు ఆయన ఉంటారు. దాని మీద వాళ్ళు ఎందుకు స్పందించలేదు? నేను అనేది స్పష్టంగా అవపడుతుంది. అవినీతి జరిగినటువంటి మాట ఆంధ్రప్రదేశ్లో అవినీతి గురించి మనం మాట్లాడినప్పుడు దేశంలో జరిగిన అవినీతి గురించి కూడా మాట్లాడతారు. ఇవాళ భారతదేశ పరిస్థితి చూస్తే, ఒకప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా 2004 నుంచి 2014 మధ్య కాలంలో
14 నుంచి 24 అది 10 సంవత్సరాలు, ఒక డెకేడ్ పీరియడ్, ఇది ఒక డెకేడ్ పీరియడ్. ఈ రెండు తీసుకుంటే నేను అనేది ఈ రెండు తీసుకుంటే అంటే మనం ఒక స్టేట్ అవినీతిని పోల్చేటప్పుడు అది నేషనల్ పార్టీ, స్టేట్ అవినీతి గురించి మనం మాట్లాడుతున్నాము. ఇలా సెంటర్లో కొన్ని లక్షల కోట్లు అప్పు అయిపోయింది. దేశవ్యాప్తంగా తీసుకుంటే మీరు ఊరక నెట్లోకి పోయి గూగుల్లోకి పోయినా లేకపోతే వాళ్ళ బడ్జెట్ పత్రాలు చూసుకున్నా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 2 లక్షల కోట్ల అప్పు ఉంది భారతదేశం. అక్కడ అవినీతి జరగలేదు అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక జగన్మోహన్ రెడ్డే కాదు, అన్ని ప్రభుత్వాలు ఎంతో కొంత అవినీతి రొచ్చులో కూరుకొని పోయినట్టు మాట వాస్తవం. స్టేజీలెక్కి పెద్ద పెద్ద కాలిపవర్పు జనాల్లో పెట్టడమే తప్ప న్యాయ వ్యవస్థ అనేది సక్రమంగా ఈ భారతదేశంలో న్యాయ వ్యవస్థ చేతులు కట్టేసింది కూడా కేంద్ర ప్రభుత్వం. అంటే మీరు ఇప్పుడు ఏం చెబుతున్నారు, కేంద్రంలో అవినీతి జరుగుతోంది కాబట్టి రాష్ట్రంలో కూడా జరగవచ్చు, జగన్ కూడా అవినీతి చేసినా పర్వాలేదు అన్నట్టుంది మీరు చెప్పేది. నేననేది ఆ ఉద్దేశంతో చెప్పటంలా, అవినీతి సర్వాంతర్యం అయిపోయింది. అది మీరు కంక్లూజన్ స్టేట్మెంట్ వద్దు. నిజంగా ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో అవినీతి జరిగి ఉంటే ఏమి అవినీతి జరిగింది, దాని మీద బీజేపీ ప్రభుత్వం ఇన్నాళ్ళ నుంచి ఎందుకు చూస్తా ఊరుకుంది, ఇప్పుడు వచ్చి ఆయన కొత్తగా ఎందుకు మాట్లాడారు ఈరోజు టాపిక్. నేననేది అదే, ఇప్పుడు సెంట్రల్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ స్టేట్ నుంచి స్టేట్ పార్టీ ఇచ్చే ఇన్పుట్తో వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి పరిపూర్ణ అవగాహన ఏంటంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి తీసుకుంటారు. లెక్కర్లో అవినీతి జరిగింది, స్టేట్ గవర్నమెంట్ సిట్ ఫామ్ చేసింది, సిట్ అంటే కాన్స్టిట్యూషన్ చేసింది, దాని మీద 1వ ఛార్జ్ షీటు 2వ కృష్ణులాగా 3వ ఛార్జ్ షీటు దాకా వచ్చారు. అది పెద్ద అవినీతి. సేమ్ నేనంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే కేంద్ర ఆరోగ్య శాఖ ద్వారా వాళ్ళు దాదాపు 30,000 మంది పైబడి మాలాంటి వాళ్ళని చెప్తున్నావు నరహత్యలు జరిగినాయి. వాటి మీద ఎంక్వైరీ చేయటంలా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ద్వారా మర్డర్ కేసు పెట్టచ్చు. ఏ నరహత్యలు అంటే ఈ లిక్కర్ అనేది కల్తీ లిక్కర్ సప్లై చేసి అవినీతి అని మీరు అంటున్నారు. హత్యలు చేసింది ప్రభుత్వం, ఒక ప్రభుత్వం హత్యలు చేసింది, 30,000 మందిని హత్య చేసిన ప్రభుత్వం అన్నమాట. 25 సంవత్సరాల వయసు నుంచి 45 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఇతంతు పింఛన్ లిస్ట్ తీయండి. పింఛన్ అనేది కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం కూడా ఉంది కదా. అంటే 25 సంవత్సరాల వయసు నుంచి 45 సంవత్సరాల మధ్య వయసున్నటువంటి యంగ్ డైనమిక్ భారత యువత ఎందుకు చచ్చిపోయారు, ఆ కోణంలో దర్యాప్తు చేస్తే ఆనాటి క్యాబినెట్ మొత్తం మీద డిసిషన్ తీసుకొని హత్యా నేరాలు మోపచ్చు. తక్షణం క్యాబినెట్ మొత్తాన్ని అరెస్ట్ చేయొచ్చు. ఆ బేవరేజ్ కార్పొరేషన్ అధికారులను కూడా అరెస్ట్ చేయొచ్చు అనమాట. జడ్జీలు కానీ సిట్ కానీ ఆ కోణంలో దర్యాప్తు చేయటంలా. అంటే కొంచెం వివరంగా చెప్తారా, అంటే ఆ లిక్కర్లో కల్తీ జరిగిందంటే? ఎస్, కల్తీకి కూడా నేను చెప్తాను కారణాలు. ఇప్పుడు మనకి ఆల్కహాల్ గ్రూప్ అని కెమికల్స్ ఉంటాయన్నమాట. CH3OH అంటే మీథైల్ అంటారు, మీథైల్ ఆల్కహాల్. తర్వాత ఈథైల్ ఆల్కహాల్ అంటారు. ఈథైల్ ఆల్కహాల్ అంటే CH3CH2OH. ఇప్పుడు ఈథైల్ ఆల్కహాల్ అనేది టాక్సిక్ ఉంటుందన్నమాట. అది కెమికల్ ప్లాంట్లో ఇరువిరిగా ఆడతారు. అరబిందో కానీ రెడ్డి ల్యాబ్ కానీ ఎక్కడేం చెక్కద్ది, మన పరవాడ ఫార్మాసిటీ పోయినా దొరుకుద్ది, ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది, కంపెనీల్లో ఉంటుంది అన్నమాట. దాన్ని ఏం చేశారంటే వీళ్ళందరూ అనుకుంటుండేదంతా వీళ్ళ వాదన తప్పని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. వీళ్ళు ఏం చేసినారంటే ఇది రూపాయి ఉందనుకోండి సార్, సపోజ్ 1 లీటర్ ₹1 ఉందనుకోండి. రూపాయి అంటే యాక్చువల్గా ఈ మిథైల్ ఆల్కహాల్ రేట్ ఎంత ఉందంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ రేటు ₹22 నుంచి ₹30 ఉంటుంది, అందుబాటులో ఉంటుంది అనమాట. అది ఎంతైనా తీసుకోవచ్చు. కానీ ఈథైల్ ఆల్కహాల్ అనేది దానికి అప్పర్ పొజిషన్ అన్నమాట. ఇది ఎక్సైజ్ పర్మిషన్ ఉండాలి. ఏది ఈథైల్ ఆల్కహాలు ఏ కంపెనీ, అన్ని కంపెనీల్లో ఉంటుంది, కానీ ఎక్సైజ్ యొక్క పర్మిషన్ ఉండాలి. దీనికి ₹2.5 ఎక్స్ట్రా ఉంటుంది. అంటే ₹57 నుంచి ప్రజెంట్ ₹64 ఉంది లీటరు ఈథైల్ ఆల్కహాల్. ఈ ఈథైల్ ఆల్కహాల్ అనేది యూటిలైజేషన్ చేయాలంటే కెమికల్ ప్లాంట్ల్లో ఏం చేయాలంటే ఎక్సైజ్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. వీళ్ళు ఏం చేసినారంటే ఈ స్పిరిట్, ఈ లిక్కర్ సప్లై చేసేటటువంటి కంపెనీలన్నిటికీ ఈథైల్ ఆల్కహాల్ మిక్స్ చేశారు. ఇది నా వాదన, మొట్టమొదటి నుంచి ఇదే వాదన. అది తాగితే కడుపులో మంట వస్తుంది అనమాట. 12 గంటల కళ్ళు తిరగటం, వికారంగా ఉండటం ఫస్ట్లో స్టార్టింగ్ ఉండదన్నమాట. మీథైల్ ఆల్కహాల్ కలిపిన మందు కానీ తాగితే ఎవరైనా సరే మద్యపానం సేవించే అలవాటు ఉన్న వాళ్ళకి కళ్ళు తిరగటం, కడుపులో మంట రాయటం, ఇట్లా 6 గంటల నుంచి 12 గంటల నుంచి 24 గంటల లోపల వీళ్ళకి ఏమవుద్దంటే ట్రీట్మెంట్ ఇవ్వలేదనుకో. అంటే ఇప్పుడు కళ్ళులో ఆల్ఫాజోలం ఏదో కలుపుతారు,
అది కూడా దాదాపు మీరు చెప్పే సిమ్టమ్సే ఉంటాయి వాళ్ళకి కూడా ఎడిక్ట్ అయిన వాళ్ళకి అని చెప్తారు. ఇప్పుడు అది ఇది ఒకటేనా ఫార్ములా? సేమ్ అంటే మేజర్ ఏంటంటే వీళ్ళు తయారు చేసి ఇప్పుడు గుడంబా సారా అంటారు కదా, అది ఈ మిథైల్ ఆల్కహాల్ అనమాట. వాటర్ ఎక్కువ కలిపి దాన్ని మిక్స్ చేస్తారనమాట. అది చాలా డేంజర్ అనమాట. కడుపులో మంట తాగిన వాళ్ళందరూ నన్ను అన్నారు చూసావా, తల తిరగటం అలా చేయటం వల్ల ఏం చేసినారంటే వాళ్ళు వాడినటువంటి ఆల్కహాల్ ఏదైతే డిస్టిలరీస్ సప్లై చేసినో ఈథైల్ ఆల్కహాల్ మిక్స్ చేశారా, మీథైల్ ఆల్కహాల్ మిక్స్ చేసినారా, ఈ కోణంలో సైంటిఫిక్ వేలో దర్యాప్తు చేస్తే వీళ్ళందరి మీద మర్డర్ కేసులు పెట్టవచ్చు. దాన్ని చెయ్యాల. సెంట్రల్ గవర్నమెంటు కేంద్ర ఆరోగ్య శాఖ కింద ఆ డేటా ఉంది. ఏంది, ప్రతి మండలంలో ఏఎస్ఓ ఉంటాడండి, ఎంఆర్ఓ కింద ఏఎస్ఓ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అని ఉంటారు. ఎందుకు చచ్చిపోతారు? మరణ ధృవీకరణ సర్టిఫికేట్లో న్యాచురల్ డెత్ అంటే 25 ఏళ్ల వయసు నుంచి 45 ఏళ్ల వయసు మధ్య ఉన్నోళ్ళు ఏ కారణం లేకుండా ఎందుకు చచ్చిపోతారు? అక్కడున్న వాళ్ళ భార్యలను అడిగితే మొత్తం చెప్తారు ఎలా చనిపోయింది. కాబట్టి ఒక 30,000 మందిని ఇతంతులు చేసినటువంటి ఆ గవర్నమెంట్ మీద ఈ కోణంలో ఈ ఎన్డీఏ కూటమి, ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు కూడా దర్యాప్తు చేయటంలా. అంటే అట్లా కాదు, ఇప్పుడు అక్కడ ఈ మద్యం ఈ లిక్కర్ కేసు విచారణ జరుగుతోంది కదా, అందులో ఇప్పుడు ఈ కల్తీ లిక్కరు తయారు చేశారు అనేది కూడా ఒక పాయింట్ ఉంది కదా. కల్తీ లిక్కర్ అంటే ఏంటది? అదే అదే నేను చెప్పిన ఈ రెండే, ఇంకేం ఉండవు శ్రీరామ్ గారు. మీరు ప్రపంచంలో ఎక్కడికన్నా పోండి, ఏ సైంటిస్ట్ నన్ను అడగండి. యాజ్ ఏ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ చదువుకున్న కెమిస్ట్రీ స్టూడెంట్గా చెప్తున్నా నేను. నా కెమిస్ట్రీ మీద అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నా. కాదు ఇప్పుడు అదే ఆ అడల్ట్రేషన్ మీద ఈ విచారణలో ఆ పాయింట్ పెట్టారా లేదా? ఏం అడల్ట్రేషన్ జరిగింది, ఏం కలిపారు అనేది ఇప్పుడు దర్యాప్తులో బయటకు వస్తుందా? రాదు. ఎందుకు రాదు అని నేను చెప్తున్నా అంటే, ఇంతవరకు ఒక్క కంపెనీ ఎండీని కూడా అరెస్ట్ చేయాల, ఆ కంపెనీ రికార్డులు తీసుకోవాలా. ఈ రూట్ అంతా ఏం చేస్తున్నారంటే మనీ సైడ్ తిరుగుతున్నారే తప్ప టెక్నికల్ సైడ్ సిట్ తిరగటం లేదు. టెక్నికల్ పాయింట్ వాళ్ళు సప్లై చేసినటువంటి లిక్కర్ ఏదైతే ఉన్నాయో, బ్రాండ్స్ ఉన్నాయో, ఆ బ్రాండ్స్లో వాళ్ళకి ఇన్వెంటరీ కంట్రోల్ రిజిస్టర్ ఉంటుంది. ఏదే ఎక్కడి నుంచి రా మెటీరియల్ వచ్చింది, ఆ కోణంలో దర్యాప్తు కానీ కొనసాగితే ఈ ఎంటైర్ డిస్టిలరీ యజమానులందరూ దొరికిపోతారు. అంటే ఈ మనుషుల్ని చంపేనందుక ఈ మద్యపానం నిషేధం అని చెప్పి గద్దెనెక్కి ఎలక్షన్ల ముందు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 2019 మధ్యలో ఏం చెప్పాడు? నేను అధికారంలోకి వస్తే అంచెలంచెలుగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిండు జగన్మోహన్ రెడ్డి. అది చేయకపోగా తనే మద్యం వ్యాపారస్తుడిగా మారిపోయాడు. పోని చేసుకున్న వ్యాపారాన్ని 30,000 తాలిబొట్టులు తెంపేటటువంటి అధికారం ప్రభుత్వానికి ఎవడిచ్చాడని నేను అంటుండా. ఆ ప్రభుత్వంలో ఉన్న ఎంటైర్ క్యాబినెట్ ముద్దాయిలు, ఆ బేవరేజ్ కార్పొరేషన్ ఎండీ ముద్దాయి, మనుషులు చంపే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు? సరే, దాని మీద నిన్న థర్డ్ ఛార్జ్ షీట్ కూడా వేశారు. దాని మీద ఆ కోణంలో ఛార్జ్ షీట్ అయినా ఇలా నేను చదివాను 3 ఛార్జ్ షీట్లు. ఆ కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేయలేదని నేను బల్ల గుద్ది చెప్పగలను. ఓకే, మీరు చెప్పే స్పెసిఫిక్ ఇష్యూ మీదకి వెళ్ళారు. లిక్కర్ కేసులో కూడా మీరు వేరే అడల్ట్రేషన్ మీదకి వెళ్ళారు. అది కాదు నేను చెప్తోంది. ఇప్పుడు ఈ నడ్డా చేసిన పాసింగ్ రిమార్క్ మీద ఆయన దాని కింద మాట్లాడారు. ఏది జస్ట్ ఒక అవినీతి జరిగింది, ప్రభుత్వం అంతా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది అన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు మీరేమో అది మనం అనుకోవటమే. ఇప్పుడు లిక్కర్ కేసు గురించి కూడా ఆయన మైండ్లో నిజంగా ఉంటే వాళ్ళు అసలు ఆ లిక్కర్ బిజినెస్లో క్యాష్ ట్రాన్సాక్షన్ తప్పితే వేరే ట్రాన్సాక్షనే లేదు. మరి ఈడీ వాళ్ళంతా 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి కళ్ళు మూసుకొని ఉన్నట్టే కదా. ఇది జగన్మోహన్ రెడ్డికి, మోడీకి దత్తపుత్రుడు అన్న సంగతి భారతదేశ ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే రిలయన్స్ వాళ్ళకి మా నాన్నను చంపేశాడు, రిలయన్స్ వాళ్ళని రిలయన్స్ షాపులని పగలగొట్టారు. రెడ్ కార్పెట్ పరిచి పరిమెళ్ళ నత్వానికి రాజ్యసభ ఇచ్చి పంపించాడు. రెండో పాయింట్ చెప్తున్నా, 2 పోర్ట్లు అదానీకి రాసిచ్చాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో 2 పోర్ట్లు రాసిచ్చాడు. గంగవరం పోర్ట్ ఒకటి, కృష్ణపట్నం పోర్ట్ ఒకటి. ఈ 2 పోర్ట్లు ఎందుకు రాసిచ్చాడు? అదానీ దేశ ప్రధానికి దగ్గర కాబట్టి అదానీతో మనం ఫ్రెండ్షిప్గా చేసుకుంటే మనకి ప్రధాని దగ్గరగా ఉంటాడు, మనం ఈడీ సిబిఐ కేసుల నుంచి మనం తప్పించుకోవచ్చు అని చెప్పి 2 పోర్ట్లు భారతదేశంలో ఈరోజు దేశ ప్రధాని ఈ నడ్డా, నీతులు చెప్పే నడ్డా 12 పోర్ట్లు రాసిచ్చారు భారతదేశంలో అదానికి. దాంట్లో ఆంధ్రప్రదేశ్లో 2 పోర్ట్లు రాసిచ్చారన్నమాట. సో అయితే ఇప్పుడు మనం బీజేపీకి వైసీపీకి ఆ స్నేహ సంబంధాలు అట్నే కంటిన్యూ అవుతున్నాయి. ఫెవికాల్ బాండ్ అంటే ఈ చేసిన విమర్శలన్నీ జస్ట్ పాసింగ్ టైం పాస్ కామెంట్లే, ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి కామెంట్లని మాత్రం నేను చెప్పగలను. అంతే తప్ప ప్రజల్ని మాయాలోకంలో ముంచే
ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈరోజు కేంద్రంలో చంద్రబాబు నాయుడు ఎంపీలు మద్దతు కానీ లేకపోతే నిమిషం ఉండదు కేంద్ర ప్రభుత్వం. ఇవాళ నితీష్ కుమార్ ఎంపీలు 12 మంది, చంద్రబాబు నాయుడు గారి ఎంపీలు 16 మంది, ఈ ఎంపీలతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. అందువల్ల చంద్రబాబు నాయుడిని ఆ రోజుల్లో జైల్లో 53 రోజులు పెట్టిర్రు అంటే భారతీయ జనతా పార్టీకి చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టాల ఆనాడు కూడా. అది భారతీయ జనతా పార్టీ నాయకులకి తెలిసే జైల్లో పెట్టాడు. ఒక 3 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తిని జైల్లో పెట్టాలంటే 17A అనే చట్టం కూడా ఉందని తెలిసి గవర్నర్ అనుమతి లేకుండా జైల్లో పెట్టిందంటే మోడీకి అమిత్ షాకి చెప్పకుండా చంద్రబాబు నాయుడు ఆ రోజు 53 రోజులు జైల్లో పెట్టారా? ఇదంతా భారతీయ జనతా పార్టీ ఆడుతున్న జగన్ నాటకము. జగన్మోహన్ రెడ్డితో కలిసి భారతీయ జనతా పార్టీ ఆడుతున్న జగన్ నాటకము. ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలు తలపెట్టబోయి అని మన గురిజాడ అప్పారావు గారి గురించి చెప్పేది అది నేను. అందువల్ల ఏంటంటే ఇది కేవలం ధృతరాష్ట్ర కవులే తప్ప భారతీయ జనతా పార్టీ 3 రాజధానులని అమరావతిని పడావు పెడితే ఎందుకు చేస్తున్నామని అడగలేకపోయినారు. ఈ రోజుకు కూడా భారత పార్లమెంట్లో గజెట్లో అమరావతి రాజధాని అని చెప్పి చేర్పించలేనటువంటి నాయక గణం. నిన్న నడ్డా గారు చెప్పాల్సింది స్టేజీ మీద కానీ బీజేపీ నాయకులు ఎక్కడా చెప్పడంలా అమరావతి రాజధాని అని చెప్పి గజెట్లో నోటిఫికేషన్లు పెట్టిండి, అది కూడా చేయటంలా. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు ఈరోజు నేను చెప్తున్నాను గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఈరోజు 15,000 కోట్ల రూపాయల అమరావతికి డబ్బులు అప్పుగా ఇచ్చారా కేంద్ర ప్రభుత్వము, గ్రాంట్గా ఇచ్చారంటే అది సరే, అది వేరే చెప్తా. వాళ్ళకి సీతకన్ను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగకూడదు, వాళ్ళకి గుజరాత్ అభివృద్ధి జరిగితే చాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగటానికి. నేను నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు కూటమి అంటే ఆంధ్రప్రదేశ్లో అధికారాలు అంటే పదవులు పంచుకోవడానికైనా బాధ్యతలు కూడా పంచుకునేది ఉందా? ఏం లేదు, పదవులు పంచుకుంటారు. అసలు రాజకీయంగా కూడా వీళ్ళకి అవగాహన ఉందా? అవసరానికి అతుక్కుంటున్నారా? అవసరానికి అతుక్కుంటున్నారు. ఎందుకు అడుగుతున్నానంటే జగన్ ప్రభుత్వంలో ఎవరైతే అవినీతి చేసి కోట్ల రూపాయలు కుంభకోణం చేసి విచారణ ఎదుర్కొంటున్నారో వాళ్ళు మళ్ళా టీడీపీలో చేరడానికి ప్రయత్నిస్తే టీడీపీ చేర్చుకోలే. అలాగే జగన్ ప్రభుత్వంలో అక్కడ పదవులు అనుభవిస్తా ఇటు కూటమిలో భాగస్వామైన చంద్రబాబు మీద ఆయన కుటుంబం మీద వికృతమైన కామెంట్లు, కుటుంబం మీద ఆడవాళ్ళ మీద కామెంట్లు చేసి ఇష్టం వచ్చిన మట్లు మాట్లాడిన వాళ్ళని వాళ్ళు తర్వాత అధికారం పోగానే వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చేసి వాళ్ళు మళ్ళీ టీడీపీలో చేరడానికి ప్రయత్నిస్తే వీళ్ళు చేర్చుకోవాలా. వాళ్ళని సింపుల్గా బీజేపీ చేర్చేసుకుంది. వాళ్ళకి తెలియకనా మరి సేమ్ అదే పర్సన్స్ని బీజేపీ చేర్చుకుంటోంది అంటే కూటమిలో అసలు అవగాహన ఉందా? రాజకీయంగా వీళ్ళకి ఏమైనా అసలు ఒక పొత్తు ధర్మం అనేది ఉందా అక్కడ? లేదు. వాస్తవంగా గ్రౌండ్లో చెప్తున్నాను శ్రీరామ్ గారు, భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఎవరు వచ్చినా తీసుకుంటారు. వాళ్ళ పార్టీ బలోపేతం కోసం వైసీపీ నుంచి వస్తారా, తెలుగుదేశం నుంచి వస్తారా, ఆకాశంలో నుంచి ఊడిపడతా కాదు, వాళ్ళు తీసుకోవడానికి సదా సంసిద్ధంగా ఉన్నారనమాట. వీళ్ళతో చర్చించటం లేదు. వీళ్ళకి నియమ నిబంధనలు ఉండాలి. కూటమి అనుకున్నప్పుడు ఒక బైలాస్ రాసుకోవాలి. కూటమి ఏర్పడేటప్పుడు మాలాంటి వాళ్ళని చెప్పేదంటే బైలాస్ రాసుకోవాలి. మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం రాసుకున్నారో మీరు ముగ్గురు బయట పెట్టడంలా. ఈరోజు కూడా చూడండి, ఏది జరిగినా కూడా అటాక్ జనసేన నుంచి మాట్లాడటం లేదు గట్టిగా. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు అయితే అస్సలు మాట్లాడటం మానేశారు, టోటల్గా మాట్లాడటమే మానేశారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. అంటే ఇది తొందరలో ఎడాకులు తీసుకునే దిశగా పైకి చెప్తున్నారు, కానీ ఈ కూటమి కలకాలం కలిసి ఉండేటటువంటి సూచనలు అయితే అవుపడటం లేదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ దాకా మీరు అక్కడ ఉండండి రా బాబు అని చాలామంది జగన్మోహన్ రెడ్డి పంపించేస్తుండే భారతీయ జనతా పార్టీలోకి. చాలామందికి తెలియటంలా. ఇంకొకటి, కూటమిలో ఉన్న నాయకులు కూడా వీళ్ళు ఒకే వైసీపీ నుంచి ఎవరిని తీసుకోకూడదు అనే ఒక ఆలోచన చేయలా. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఎలా వచ్చినాడు జనసేనలోకి అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు బలోపేతం చేసుకోవటానికి అన్ని పార్టీల్లో నుంచి తీసుకుంటారు. ఇప్పుడు దీంట్లో మనం అనుకోవటానికి కూడా లేదు. ఎలక్షన్ ముందు చాలా మందిని వైసీపీ వాళ్ళని తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకున్నారు. అంటే శ్రీనివాసరెడ్డి గారు టీడీపీలో తీసుకోవడానికి కూడా దాదాపు ఓకే అయింది. కాకపోతే వాళ్ళకి సీట్ ఇచ్చే విషయంలో తేడా వచ్చి సరే జనసేనలోకి వచ్చేసాడు. అతనికి అక్కడ సీట్ అడ్జస్ట్ కాలేదు. అతని పట్ల టీడీపీలో పెద్ద వ్యతిరేకత అయితే ఉందని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు జరుగుతున్న గొడవ అంతా ఎక్కడంటే
ఇప్పుడు విశాఖ డైరీలో ఇప్పుడు పెద్ద కుంభకోణం జరిగింది. అతని మీద అడారి ఆనంద్ అతని మీద విచారణ జరుగుతోంది. దానికి అక్కడుండే టీడీపీ మంత్రులు వీళ్ళే లోకల్ స్థానికంగా ఉన్న నాయకులే అతని మీద విచారణ కమిటీని వేశారు. ఇదంతా నడుస్తుండగానే అతను వచ్చి బీజేపీలో చేరాడు. దీంతో వాళ్ళ చేతులు కట్టేసినట్టు అయిపోయింది. ఇప్పుడు ఇంకా కూటమి అంటే ఈ చేతులు కట్టేసుకోవడానికా? నేను ఇంకొక మాట చెప్తాను, మీరు అడగదానికి. విశాఖపట్నంలోను ఎలక్షన్కు ముందు 3 కూటమి నాయకులు 25 లక్షల టన్నులు డ్రగ్స్ వచ్చాయి. ఆ కంటైనర్ గురించి ఎవరు మాట్లాడటం లేదే. భారతీయ జనతా పార్టీ మాట్లాడదు, జనసేన మాట్లాడటం లేదు, తెలుగుదేశం మాట్లాడటం లేదు. ఎక్కడికి పోయింది ఆ కంటైనరు? దాంట్లో ఉన్న డ్రగ్స్ ఏమైపోయినాయి? ఆ కేసు ఏమైపోయింది? దాని గురించి ఎవరన్నా నోరు మెదపుతారా? ఎలక్షన్కి ముందు ఒక డ్రగ్స్ వచ్చాయి ఆఫ్రికా దేశాల నుంచి, అది కంటైనర్ దిగిందని అన్నారు కదా. ఇప్పుడు ఇతను చేర్చుకున్నామే అంటను, ఆ కంటైనర్ ఊరెత్తుకొని పోయిర్రు. అవును, అది మీ అందరికి తెలుసుగా, సీనియర్ జర్నలిస్టులుగా మీ అందరికి తెలుసుగా. ఎక్కడికి పోయింది ఆ కంటైనరు? ఇది ఒక సమస్య ఉంది. రేషన్ బియ్యం మాఫియా అని చెప్పి సీజ్ ద షిప్ అన్నాడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఏమైపోయింది ఆ షిప్పులు? ఏమైపోయినాయి? రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ అవటంలా. ఇవాళ ప్లేస్ మార్చారు, కాకినాడ నుంచి విశాఖపట్నం మార్చారు. రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంది. ఆ గవర్నమెంట్లోకి ఈ గవర్నమెంట్లోకి తేడా ఏంది? ఇప్పుడు ఎవరు చూస్తున్నారు సివిల్ సప్లైస్? అదే కూటమిలో వాళ్ళే కదా చెప్పాలి కదా. ఇప్పుడు మనోహర్ గారు చెప్పాలా, రేషన్ బియ్యం మాఫియా నడవటం లేదా అంటే? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉన్నారు. ధనస్వామ్య రాజకీయాలు అయిపోయినాయి, ప్రజాస్వామ్యం లేదు శ్రీరామ్ గారు. ఓటర్లు కూడా అలాగే తయారవరు. పక్కనోడు కూడా డబ్బులు ఇకపోతే వాడు ఇంకా ఏం రాలేదనుకుంటా. స్థానికంగా ఓటేసేటటువంటి ఓటర్లు కూడా అవినీతిలోకి రూపాయి తీసుకుంటారా, 2 రూపాయలు తీసుకుంటారా, 3 రూపాయలు తీసుకుంటారా మ్యాటర్ కాదు. ఓటర్ కూడా నిజాయితీగా ఓటేయటం లేదు. ఇరు పార్టీల కాడ డబ్బులు తీసుకుంటున్నారు. తర్వాత ఏం చేస్తారు, వాడికి నచ్చిన కాడ ఓటేసి వస్తున్నాడు. సరే, కూటమిలో అంటూ ధర్మం లేదు. ఓటర్ కాడ ధర్మం లేదు, కూటమి కాడ ధర్మం లేదు. ఓటర్ల దగ్గర ధర్మం లేదు, కూటమి దగ్గర ధర్మం లేదు. కాబట్టి డబ్బు ఓడిచ్చినా తీసుకుంటున్నారు, ఓటు మాత్రం వాడు యాడయ్యాలో ఆడేసి వస్తున్నాడు. కాబట్టి ఇరు పార్టీలు కూడా ఈ డబ్బులు ఇస్తే గెలుస్తామని భ్రమల్లో ఉన్నారు. మన ఎలక్షన్లో చూసాము, వైసీపీ వాళ్ళు మేము అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాము, ఇంటింటికి చేశామన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా, సిద్ధం సభల్లో సిద్ధమా అంటే మేము సంసిద్ధంగా ఉన్న ఓటేయడానికి అన్నారు కదా ప్రజల. నేను 2,72,000 కోట్లు ఇచ్చినాను మీకు అన్నాడు. ఏ ప్రజలు ఏమన్నారు, నీ అయ్య ముల్లి నీ ఆస్తులు అమ్మేమన్నా మాకిచ్చినవా, మా సొమ్ము మాకిచ్చినవు కానీ అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, సిద్ధం సభలు పెడితే ఏం చేశారు, ఈవీఎంలోకి పోయి మీట్ నొక్కాలి అని నొక్కారు. ఏమైంది నీ పరిస్థితి? బే ఆఫ్ బెంగాల్ అయింది. అందువల్ల వైనాట్ 175 అంటే ఏకాదశి రెడ్డిగా మిగిలిచ్చారా లేదా ఓటర్లో? నడ్డా గారి మాటలు విశ్వసించాలంటే ఏం జరగాలి? నడ్డా గారి మాటల మీద నాకైతే నమ్మకం లేదు. మీకు నమ్మకం గురించి కాదు, ప్రజలు కూడా మీరు నమ్మాలన్నా ఏం జరగాలి, ఏం జరిగితే చర్యలు తీసుకోవాలా. నేను అనేది ఏంటంటే త్వరితగతిన జడ్జిమెంట్లు రావాలి. అవినీతి కేసుల్లో త్వరితగతిన కేంద్ర ప్రభుత్వం టైం బాండ్ పీరియడ్ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు టైం బాండ్ పెట్టుకొని ఎనీ పొలిటికల్ కరప్షన్ స్పెషల్ కోర్టులు పెట్టి డే బై డే ట్రయల్ రన్ చేసి వాళ్ళకి కఠినంగా శిక్షలు కానీ పడినప్పుడే ఈ దేశ ప్రజలు ఏ పొలిటికల్ పార్టీనైనా అంత అన్ని పార్టీలు ఆ తానులో మొక్కలు రాజ్యాధికారం కోసము ఏ గడ్డైన తింటుండే పొలిటికల్ పార్టీలు. సరే, ఓకే, మరొక అంశంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నమస్కారం.